హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజుకు మరొక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం. కవిత పేరు పాప చేతుల్లో ఉన్నప్పుడు. రచయిత పలమనేరు బాలాజీ గారు. పాప చేతుల్లో ఉన్నప్పుడు లోకంతో పనే ఉండదు, ఇంకెవరూ కనపడరు, మరెవరూ వినిపించరు. ఆ రెండు చిన్ని కళ్ళు చాలా మాటలు చెబుతాయి. ఆ కళ్ళు ఎవరి కళ్ళను తిప్పుకోనియ్యవు, ఎదుటి మనిషిని ఎటూ కదలనియ్యవు. లోకం మొత్తం ఆ కళ్ళల్లోనే ఉందేమో. అమ్మా నాన్న లేనివాణ్ణి కదా, వాళ్ళ ప్రేమలన్నీ ఆ రెండు చిన్ని కళ్ళల్లోనే వర్షంలా కురుస్తుంటే ఎటూ కదల్లేను. లతిక అని పిలుస్తుంటే ఏదో తెలిసినట్టు, అంతా అర్థమైనట్టు తను నవ్వుతుంది. కళ్ళ నిండా, మొహం నిండా, చేతుల నిండా నవ్వులే నవ్వులు. ఆ నవ్వుల ముందు, ఆ దయార్థ చూపుల ముందు, ఆ ప్రేమకై తల్లి ముందు నేను తాతనే అయ్యానో, పసిబిడ్డనే అయ్యానో తెలీదు. విసుగు, అలసట, దుఃఖం అన్నీ ఆ క్షణంలో ఆవిరైపోతాయి. బిడ్డలందరూ తండ్రులైనట్టే తండ్రులందరూ తాతలవుతారు. ఆ తాతలందరూ మళ్ళీ చిన్న బిడ్డలయ్యేది మనవడి ముందు, మనవరాలు. పునర్జన్మలు తెలియవు కానీ మా అమ్మ మళ్ళీ అట్లా మా ఇంటికి తిరిగి వచ్చినట్టే ఉంది. ఆ పాప మొహంలో అదే అమ్మతనం, ఆ పాప మొహంలో అదే దయ, ప్రేమ, ఆ పాప మొహంలో అదే వాత్సల్యం, కరుణ. అందుకే మనవరాలు చేతుల్లో ఉన్నప్పుడు మలినాలన్నీ మాయమైపోతాయి. పాప చేతుల్లో ఉన్నప్పుడు మనసు పైన వర్షం కురిసినట్టు కలతలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఎటో కొట్టుకుపోయి నేను తేలికైపోతాను, మళ్ళీ పసివాడినైపోతాను. పాప చేతుల్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ పిల్లలైపోతాం, మనం మళ్ళీ మనుషులమైపోతాం. రోజు మొత్తం బ్రతకలేని వాళ్ళు బ్రతకడానికి, రోజంతా తీరికలేని వాళ్ళు రోజంతా దిక్కుతోచకుండా పనిచేసేవాళ్ళు, పరమరద్దీగా నిరంతరం ఎటూ అటూ కదిలేవాళ్ళు కాస్త తీరిక చేసుకోవాలి. రోజులో ఒక్కసారైనా ఎవరి పాపనైనా సరే చేతులారా ఎత్తుకోవాలి. ఆ లేత కళ్ళల్లోని తడిని చూడాలి. జీవితం ఎందుకో ఏమిటో ఏటనో అప్పుడే కదా తెలుస్తుంది. అసలు బ్రతుకంటే ఏమిటో అప్పుడు కదా తెలుస్తుంది. పాప చేతుల్లో ఉన్నప్పుడే కదా మనం మనుషులం.